కొంతమంది అడుగుతుంటారు. ఇన్‌ఫర్టిలిటీ సమస్యలకి లేడీస్‌లో మనము డిటెక్ట్ చేయడానికి ఎలా తెలుస్తుంది? హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఏమన్నా సైన్స్ ఉంటాయా? మాకు ఎలా తెలుసుకోగలుగుతాం ఇంట్లో ఉన్నప్పుడు అన్నట్లు కొంతమంది అడుగుతారు. నెక్స్ట్ డయాగ్నోసిస్ అయినా ఎటువంటి సమస్యలు రావచ్చు పిల్లలు పుట్టకుండా ఉండడానికి అన్నట్టు అడుగుతారు. సో, ఏంటంటే ఫీమేల్స్‌లో ఇన్‌ఫర్టిలిటీ వల్ల కాజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే జనరల్‌గా ఒక లేడీ మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ పీరియడ్స్ అనేటివి రెగ్యులర్‌గా వస్తున్న వాళ్ళలో ఏంటంటే ఓవ్యులేషన్ అనేది కరెక్ట్‌గా జరుగుతుంది. అంటే ఒక ఎగ్ పెరగడము, రప్చర్ అవ్వడము ఒకవేళ అంటే ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఏజ్‌లో అయితే ఒక స్పెర్మ్స్ మీట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ రావడము. లేదు అంటే బ్లీడింగ్ అవ్వడం. ఇది నేచురల్‌గా ఓవ్యులేషన్ సైకిల్ అన్నమాట. దాంట్లో ఓవరీస్‌లో ఎగ్ నంబర్ కరెక్ట్‌గా ఉంటుంది. ఎగ్ గ్రోత్ కరెక్ట్‌గా ఉంటుంది. అండ్ ఎగ్ మూవ్ అవ్వడానికి ట్యూబ్స్ ఓపెన్‌లో ఉంటాయి. ఇంకా యూట్రస్‌లో లైనింగ్ అంతా కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అలా కాకుండా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒకటి ఏజ్ వైస్ ఎగ్ నంబర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో, ఓవరీస్‌లో ఎగ్స్ అనేటివి తగ్గుతాయి. నెక్స్ట్ చాలా రీజన్స్ వల్ల అంటే రిపీటెడ్ అబార్షన్స్ కానీ, లేదు ముందు ఏదైనా సర్జరీస్ జరగడం వల్ల గానీ, ఇట్లాంటి లోపల ఒకటి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్ వల్ల గానీ, ట్యూబ్స్ అతుక్కుపోవడం, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం. ఇంకా మన ఇండియాలో కామన్‌గా చాలా మందికి తెలియకుండా చిన్నప్పుడు ఎండోమెట్రియల్ టీబీ గానీ, ఇట్లాంటివి వచ్చినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అనేది అవ్వడము జరుగుతుంది. ఇంకొకటేంటంటే గర్భసంచి కొందరికి చిన్నగా ఉండడం గానీ, లేదంటే మధ్యలో గోడలు సెప్టమ్ అంటారు. అట్లా కానీ, లేదు యూట్రస్ 2 హార్న్స్ లాగా ఉండడం గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ లైనింగ్. లైనింగ్‌లో అంటే బ్లీడింగ్ కొందరికి మరీ తక్కువవుతున్నా, మరీ ఎక్కువవుతున్నా లైనింగ్‌లో గూడా కొంచెం హార్మోనల్‌గా గానీ, లైనింగ్‌లో గానీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అలా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ ఇట్లాంటివి ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్. ఎక్కువ చాలా మందికి థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా అనే భయముంటుంది గానీ, పిల్లలు పుట్టినా గూడా కరెక్ట్‌గా కంట్రోల్‌లో చేసుకొని థైరాయిడ్ అనే హార్మోన్ కంట్రోల్ లెవెల్స్‌లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశాలనేటివి కరెక్ట్‌గా ఉంటాయి. అంటే ఫస్ట్ మనం అది టెస్ట్ చేసుకుంటేనే కదా ఏం ప్రాబ్లమ్ ఉందనేది మనకర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా అటువంటివి కాకుండా కొందరిలో మరి ఒబెసిటీ దాంతో పాటు ఇంకా డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇలా క్రానిక్ డిసీజెస్ కానీ, రుమాటిక్ ప్రాబ్లమ్స్ ఇలా కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా వాళ్ళలో ఓవ్యులేషన్ గానీ ఇవన్నీ కరెక్ట్‌గా జరగకపోవడం వల్ల ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. సో, ఇవన్నీ వేరియస్ రీజన్స్ అన్నమాట. ఎవరైనా ఇన్‌ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఫస్ట్ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్‌కి వెళ్లి వీటిల్లో ఏ రీజన్స్ ఉన్నాయనేది ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా అవసరం. సో, హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. థాంక్ యూ వెరీ మచ్.